ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా దగ్గర హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఈ వర్షాకాలం అక్కడ ఉన్న డ్రైనేజ్లు జామ్ అయిపోయి మొత్తం వర్షం నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. 3 ఫీటు దాకా 2-3 ఫీట్ల దాకా నీళ్ళు రోడ్డు మీదకి వస్తుంది. అక్కడ పక్కకి హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంప్ పూర్తిగా నీళ్ళతో నిండిపోతుంది. అధికారులు దీని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మరి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ నియోజకవర్గంకి ఎమ్మెల్యే, మరి ఎమ్మెల్యే గారు మరి ఆ డ్రైనేజ్ సమస్య అనేది మీ దృష్టికి వస్తలేదా, లేకుంటే మీకు కనిపిస్తలేదా? అక్కడ ఎక్కడైతే మీరు మున్సిపల్ సిబ్బందితోని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్తో కానీ, మున్సిపల్ కమిషనర్తో కానీ అక్కడికి విజిట్ చేసి ఆ సమస్య ఏముంది, ఆ డ్రైనేజ్ సమస్య ఏంది, ఎక్కడ జామ్ అవుతుంది, దేనివల్ల నీళ్ళు ముంగడికి జరుగుతలేదు, అక్కడ ఎందుకు నీళ్ళు జామ్ అవుతుందని చెప్పేసి అధికారులతో మీరు ఎందుకు మాట్లాడలేరు? ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మీరు కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టేసి ఆ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. అక్కడ పొద్దున చూస్తే ఏమో రోడ్ బ్లాక్ అని చెప్పేసి 1 వే చేసేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం కాగానే వర్షం పడంగానే రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. దానివల్ల 2 వీలర్స్ 3 వీలర్స్కి వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు, అది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అది సమస్య అంతే ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి కూడా ఈ సమస్య ఇంతే. మరి ఆ సమస్య ఏందో అధికారులతో మాట్లాడేసి ఆ డ్రైనేజ్ సమస్య ఏంది, దేనివల్ల బ్లాక్ అవుతుంది, మరి ఆ డ్రైనేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా, దాన్ని మరి ఆ డ్రైనేజ్కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏంది, మరి ఆ నీళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేయాలా, ఎక్కడ డైవర్ట్ చేయాలని చెప్పేసి అధికారులతో మాట్లాడేసి తొందరగానే ఆ డ్రైనేజ్ సమస్యలను పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు వెంటనే ఈ ఒక సమస్య మీద అతి తొందరలో మున్సిపల్ సిబ్బందితో మాట్లాడేసి ఆ సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆ సమస్యలు మీరు పూర్తిగా చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.